గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ టాయిలెట్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అడవికి నిప్పు పెట్టిన దుండగులు అదుపు చేయలేకపోతున్న అటవీ శాఖ అధికారులు. విశాఖలో సంప్రదాయంగా సర్కస్, పిల్లలు పెద్దలు బహుకుష్. ఇళ్ల తొలగింపు ఉద్రిక్తత, బాధితుల నిరాసక్తత. కొనసాగుతున్న కోళ్ల వ్యర్థాల కలుషితం, దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గంలో కీలక మహిళా నేత శ్రీ కనక మహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం ఆమె అనుచరులు జనసేన కండువా కప్పుకున్నారు. కమ్యూనిటీ, అలాగే చెట్టుబలిజ కమ్యూనిటీ, వాడబలిజ కమ్యూనిటీ, యాదవ్స్ ఇంకా అందరూ కలిపి ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగింది. అందరం కూడా ఆ ముస్లిం మైనార్టీ నాయకులు కూడా వాళ్ళు ఉంటేనే మేమున్నా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా రైట్ గా పనిచేస్తారు కాబట్టి అందరం కలిపికట్టుగా మా 39వ వార్డు నాయకులందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మాకు చాలా ఆకర్షించాయి. అలాగే సౌత్ లో మా వంశంలో కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన అభివృద్ధి లక్ష్యంగా ఆయన్ని ఎంచుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటూ జై వెంకన్న. అలాగే ముఖ్యంగా జాలార్ కమ్యూనిటీ, అలాగే చెట్టుబలిజ కమ్యూనిటీ, వాడబలిజ కమ్యూనిటీ, యాదవ్స్ ఇంకా అందరూ కలిపి ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగింది. అందరం కూడా ఆ ముస్లిం మైనార్టీ నాయకులు కూడా వాళ్ళు ఉంటేనే మేమున్నా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా రైట్ గా పనిచేస్తారు కాబట్టి అందరం కలిపికట్టుగా మా 39వ వార్డు నాయకులందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీ నుంచి ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో 18 ఏళ్ల వయసు నిండని ఏ ఒక్కరికి మోటారు వాహనాలను నడిపే హక్కు లేదని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్ చదువుకునే ఎవరికి 18 ఏళ్ల వయసు నిండి ఉండదని, కావున వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడదని అన్నారు. మైనర్లు యాక్సిడెంట్ చేసిన ఎడల వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తమ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే పిల్లల తల్లిదండ్రులు వాహనాలు వారికి ఇవ్వాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ను ధరించి మాత్రమే వాహనాలు నడపాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటే అది పిల్లలకు అలవాటుగా మారుతుందన్నారు. ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ముందుగా రోడ్డుకు తల తగులుతుందని గుర్తు చేశారు. మన వాహనం నడిపి ఒక ఎదుటి వ్యక్తి చనిపోతే డైరెక్ట్గా మర్డర్ కేసు లాంటి కేసు పెడితే కాదు అని చెప్పి దానికి 304A 304 రాశాడు ఆయన 1860లో. 304కి ఏ చేర్చాడు. ఏ అంటే మళ్ళీ దానికి శిక్షాకాలం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే వాడికి నోటీస్ ఇవ్వచ్చు, 7 years లోపు ఉంటుంది. అలాగా 88లో ఎంబీ యాక్ట్ని మళ్ళీ సెకండ్ ఎంబీ యాక్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 88లో దాన్ని అమెండ్ చేసుకుంటూ వచ్చాం. సో అప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంత ట్రాఫిక్ ఇంత పెరిగిపోవటం కానీ, ఇంత నిర్లక్ష్యం కానీ, ఇంత అజాగ్రత్త కానీ అప్పుడు యాక్ట్ రాసినప్పుడు లేదు. సో ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఒక మొక్క ఒక చిన్న ప్లాంటేషన్ చేసినప్పుడే దానికి ట్రీ గార్డ్ వేయాలి. అది బాగా పెరిగిన తర్వాత ట్రీ గార్డ్ తీసేస్తాం. కానీ మన దురదృష్టం ఏంటంటే అది చెట్టు అయిన తర్వాత ట్రీ గార్డ్ వేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్లో
కోర్టుకి ఆనుకొని ఉన్న ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నామని, గతంలో ఇళ్ల పట్టాలు కేటాయించామని చెప్పి ఈరోజు ఉన్నఫలంగా ఇల్లు జేసీబీలతో పోలీసు బందోబస్తుతో పడగొట్టారని, భార్య పిల్లలతో రోడ్డు మీద పడ్డామని, మాకు ఇల్లు కేటాయిస్తే గానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళమని, నమ్మి ఓట్లు వేస్తే ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదని బాధితులు అన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి నానా భీభత్సం సృష్టించారు. ఆత్మాహుతి చేసుకుంటానికైనా బాధితులు సిద్ధమంటున్నారు. ఎమ్మెల్యే వచ్చి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 నెలలకి అద్దె వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చీపెట్టలేదు, ఏమీ చీపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటో ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక, మా బతుకుల మీద చీపెట్టాక మేము వెళ్తాం. అది పోలీసుల దౌర్జన్యం చేత ఏదో ఒకటి చేసుకుని పెట్రోల్ వేసి చచ్చిపోతాం అంతే. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 నెలలకి అద్దె వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చీపెట్టలేదు, ఏమీ చీపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటో ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక, మా బతుకుల మీద చీపెట్టాక మేము వెళ్తాం. అది పోలీసుల దౌర్జన్యం చేత ఏదో ఒకటి చేసుకుని పెట్రోల్ వేసి చచ్చిపోతాం అంతే. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 నెలలకి అద్దె వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చీపెట్టలేదు, ఏమీ చీపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటో ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం రేలంగి కెనాల్లో కోళ్ల వ్యర్థాల మూటలు కట్టి కాలువలో పడేయటంతో కాలువ కలుషితంగా మారింది. దీంతో ఈ ప్రాంతంతో పాటు కాలువకు చేర్చి ఉన్న గ్రామాల వారు కాలువలో మూటల్లో కొట్టుకు వస్తున్న కోళ్ల వ్యర్థాలతో ఆ ప్రాంతవాసులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తణుకు, అత్తిలి, మోగల్లు గ్రామాల మీదుగా కొన్ని రోజులుగా వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత చెందడంతో అటు కోళ్ల యజమానులు మృతి చెందిన కోళ్లను సంచుల్లో మూటలు కట్టి పంట కాలువలో పడేస్తున్నారు. రేలంగి ఛానల్కు శివారుగా ఉన్న మోగల్లు గ్రామంలో వంతెన వద్ద వందలాది కోళ్ల మూటలు పేరుకుపోయి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్రమైన దుర్వాసనతో బెంబేలెత్తుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చాలా వాసన వచ్చేస్తుంది సార్. ఎందుకంటే వాసన చిన్నపిల్లలతో ఉంటున్నా ఇక్కడ నెల అయిపోతుంది. నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ రైతు కూడా పట్టించుకోవట్లేదు. ఇట్టాసారం చేసేస్తున్నారండి. మేము సీనికాడికి రాకపోతున్నామండి, కంప తీసుకోలేకపోతున్నామండి. ఏం చేయాలో మీరే చూడాలండి. అసలు ఒకసారి వచ్చి మీరు చూడండి, కాలగొట్టుకొచ్చి చూడండి, కాలగొట్టుకొచ్చి మీకే తెలుస్తుంది. మేము చేను ఓడసాలో మానయ్యారో మీకే తెలుస్తుందండి. అదండి కోళ్ళపాలెం పైనుంచి ఉన్నాయండి, కింద ఉన్నాయండి. అసలు మేము కాలగొట్టుకు రాలేకపోతున్నామండి. అసలు దాని పొద్దున వచ్చి చూడండి, రేపు పొద్దున్న వచ్చి చూసి అప్పుడు మేము ఏం చేసినా భరింతామండి. ఒకసారి చూడండి. కాళ్ళు పొద్దున మోగంటికి చెరువులోకి వస్తాయండి, చెరువులో నుంచి ట్యాంకులకు వెళ్తాయండి, ట్యాంకుల నుంచి మాకు ఈ పైపులు వెళ్తారండి. విజయనగరంలో వాలంటీర్లు మోకాళ్లపై నిల్చుని వాలంటీర్ల నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు విజయనగరం దాసన్నపేట రైతు బజారు జంక్షన్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు మోసం చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు మోసం చేయొచ్చు. వాలంటీర్ల కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్ణయం చేయాలి. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు మోసం చేయొద్దు. 8 నెలల బకాయిలు వెంటనే చెల్లి. ఉత్తరాంధ్ర ఆరాధ్య ద్రవ్యం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్థానిక వీరభద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ వీరభద్రస్వామి అన్నదాన కమిటీ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో అభిషేకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో అడవికి నిప్పు పెట్టిన దుండగులు వందలాది ఎకరాలు కాలిపోతున్నాయి. పచ్చని చెట్లతో పాటు అడవి జంతువులు మంటలకు ఆహుతవుతున్నాయి. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామ సమీపంలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. పుట్టపర్తి మున్సిపాలిటీలోని ఎద్దుల కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి అడవి మొత్తం కాలిపోతోంది. గోకులం చెందిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లలేక మంటలను అదుపు చేయలేక అటవీ శాఖ అధికారులు అశక్తులుగా ఉండిపోవాల్సి వస్తుందని తలలు పట్టుకుంటున్నారు. నిప్పు పెట్టడం అనేది చాలా తప్పు పని. అలాంటి పని చేయకూడదు. అలా చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే అటవీ సంరక్షణ అనేది అందరి బాధ్యత. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత మాత్రమే కాదు, ప్రజలు కూడా సహకరించి మాకు ఎవరు పెడుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఈ సంపద మీద వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. అది వాళ్ళది అని భావించి వాటిని సంరక్షించుకునే దాంట్లో మాకు తోడ్పడితే ఇంకా మేము మంచిగా అడవుల్ని రక్షించగలమని ప్రజలకు వినియోగించుకుంటాం. ఇప్పుడు మనకి అడవులు ఎక్కువగా రోడ్డు పక్కన అటు ఇటు వెళ్ళే పక్కన మనకి అడవులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు దారిలో పోయే వాళ్ళు ఎవరైనా కొంచెం అంటే అజాగ్రత్తతో ఒక చిన్న నిప్పురవ్వ అట్లా వదిలేసినా కూడా మనకి బోద గడ్డి ఎలాగంటే ఒక చిన్న రవ్వ తగిలినా కూడా అది మొత్తం అంతా కూడా అడవిని ఒక గంటల్లోనే మసి బూడిద చేసేస్తుంది. దానివల్ల మనకి అది ఎక్కువగా ఉంది, మన అడవుల్లో ఎక్కువగా ఉంది. సో ఇంకా అది వచ్చిపోయే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అలాంటి నిప్పు పడకుండా ఒకవేళ పడినా దగ్గరలో ఉన్నదాన్ని ఏదైనా ఆర్పగలిగితే మేము వచ్చే లోపల వాళ్ళు ఏమన్నా కొద్దిగా చర్యలు తీసుకోగలిగితే మాకు సహాయ సహకారాలు అందిస్తే మాకు ఈ అడవిని సంరక్షించుకోలేమని వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా పెట్టారు అనే వాళ్ళు మనకి గిన తెలిస్తే మన విచారణలో గిన తెలిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళని ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి అలాగే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద మిస్చీఫ్ యాక్ట్ కింద కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళ మీద కేసెస్ పెట్టేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తాము. వాళ్ళకి మినిమం అంటే ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిప్పు పెట్టకుండా మేము ఆల్రెడీ ఇప్పుడు అంటే ఎవరైతే పోతున్నారో అడవులకు, ఎవరైతే గొర్రెల కాపర్లు ఇలాగే పశువుల కాపర్లు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ముందస్తుగానే తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ వద్ద ఉన్న ఇళ్లలోకి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పురాతన దేవస్థానమైన అలగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవాలయం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం అభివృద్ధి కొరకు దేవాదాయ శాఖ తరపున 53 లక్షల నిధులు మంజూరు చేశారు. పొలని స్వభావం కలవి చుట్టు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కవర్లు, గాజు ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి
డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశారు. ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వెలిసిన సేవాగఢ్ పవిత్రమైన ముఖ్యమైన స్థలమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గుత్తి మండలం సేవాగఢ్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను స్థానిక పండుగగా ప్రకటించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారని, అందుకు అనుగుణంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని అన్నారు. వాళ్ళని దగ్గర నుంచి చూస్తే కష్టపడి చదువుతారు, కష్టపడి చదివి వివిధ ఎగ్జామ్ని రాసి ఉద్యోగాన్ని వాళ్ళు కల్పించి ముందుకెళ్ళే కష్టపడే ఆలోచన వాళ్ళకుంది. అవంతా ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఒక తుపాకీ ఉంటుంది లేదా ఖడ్గం ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు నాకు వేశారు ఇలాంటిది వాళ్ళు ఒక షోకేస్లో పెట్టుకొని దాన్ని పూజిస్తూ ఉంటారు. వాళ్ళ మూల స్థలాన్ని వాళ్ళు మర్చిపోయే వాళ్ళు కారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు, భోగిని అర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి మరొకసారి మన బంజారా సోదరులందరికీ కూడా భగవంతుడు, మాతా భవానీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.